నాగార్జున సాగర్ విజయపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లు పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇక హోలియాలో నివసించే వృద్ధురాలు తమ 5 తులాల బంగారాన్ని మైనర్ బాలుడు దొంగలించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక ఆమె ఫిర్యాదు ఆధారంగా హోలియా ఎస్ఐ విచారించారు. ఇక ఈ క్రమంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన వెలుగు చూసింది. 4 రోజుల క్రితం నాగార్జున సాగర్లో స్కూటీపై స్కూల్కి వెళ్లి వస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మెడలో నుంచి బైక్పై వచ్చి 2 దుండగులు చోరీ చేశారు. ఇక ఈ 2 కేసులను ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు టీమ్గా ఏర్పడి తక్కువ సమయంలో కేసులు ఛేదించారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 7 తులాల బంగారం, 5 సెల్ ఫోన్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఒక ఓల్డ్ లేడీ, ఆమెకు సంబంధించిన ఒక మైనర్ ఆమె ఇంట్లో నుంచి ఒక 5 తులాల బంగారం ఎత్తుకెళ్ళటం జరిగింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు హాలియా ఎస్ఐ సతీష్ రెడ్డి, హాలియా సిఐ జనార్దన్ దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టినారు. ఆ ఎంక్వైరీ క్రమంలో ఆ మైనర్ని మొన్న మనం హైదరాబాద్లో గుర్తించినాము. ఈరోజు వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ కస్టడీలోకి తీసుకున్న క్రమంలో కస్టడీ గురించి వెళ్ళినటువంటి హాలియా ఎస్ఐ సతీష్ వాళ్ళ టీంకి ఆ తర్వాత 4వ తారీఖున నాగార్జున సాగర్లో మీ అందరికీ తెలిసి ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు ఆ పిల్లలు వాడిన బైకు, ఆ హెల్మెట్ ఈ హాలియాలో ఉన్నటువంటి అఫెండర్ మైనర్ బాలుడి దగ్గర కనిపించడం వల్ల హాలియా ఎస్ఐ గారు దాన్ని సస్పెక్ట్ చేసి హాలియా సిఐ గారికి, తర్వాత నాగార్జున సాగర్ సిఐ గారికి వీళ్ళందరికీ తెలియజేసి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా ఈ టోటల్ 2 అఫెన్సెస్ని, అంటే నాగార్జున సాగర్లో జరిగిన చైన్ స్నాచింగ్, తర్వాత ఈ హాలియాలో జరిగినటువంటి దొంగతనం రెండింటిని కూడా అతి తక్కువ పీరియడ్లో డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ మొట్టమొదట హాలియాలో దొంగతనం చేసినటువంటి మైనర్ బాలుడు దీన్ని హాలియాలో ఒక వేణు అనే మీడియేటర్ ద్వారా శ్రీను అనేటటువంటి ఒక గోల్డ్ స్మిత్ అతనికి ఇవ్వటం జరిగింది. అది వాళ్ళు ఒక 60,000 ఆ పిల్లోడికి ఇచ్చారు. ఆ డబ్బులకు అలవాటు పడి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఈ సీనుతోటి కాంటాక్ట్లో ఉండి, హాలియాకి సంబంధించిన శ్రీనివాస్ తోటి కాంటాక్ట్లో ఉండి మళ్ళీ డబ్బుల ఆశతోటి 4వ తారీఖున జూలై 4న నాగార్జున సాగర్ వచ్చి, మీ అందరికీ కూడా తెలుసు హాలియాలో పెదవూరాలో పనిచేసేటటువంటి ఒక గవర్నమెంట్ టీచర్ ఉమెన్, ఆమె ఈవినింగ్ స్కూల్ నుంచి పెదవూరా నుంచి తన వెహికల్ మీద నాగార్జున సాగర్ వస్తుండగా ఆమెని చేజ్ చేసి ఆమె మెడలో 4 తులాల చైను ఆమె దగ్గర నుంచి తెంపుకొని